ఎన్నికలు సమీపిస్తుండటంతో పవన్ కళ్యాణ్ పిచ్చి పరాకాష్ఠకు చేరుకుందన్నారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ. అధికారంలోకి వచ్చేస్తామని పగటి కలలు కంటున్నారని ఫైర్ అయ్యారు. జనసేన అనేది చంద్రబాబుకు భజన సేన అని, ప్యాకేజ్ కోసమే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు వాసిరెడ్డి పద్మ. అన్ని తరిమి నేల మీద దేకించారు ప్రజలు. 15 ఏళ్లుగా నీ పార్టీని కనీసం ప్రజలు గుర్తించడం లేదు, తిరస్కరించారు పూర్తిగా. జనసేన అనేటటువంటిది ఒక భజన సేన, చంద్రబాబుకు ఒక భజన కొట్టేటటువంటి పార్టీ అనేటటువంటిది ప్రజలు పదే పదే నీ ముఖాన చెప్తున్నా కూడా అర్థం కానట్టు నటిస్తూ ఎప్పటికప్పుడు ప్యాకేజీల కోసం రాజకీయాలు చేస్తూ ఇవాళ వాళ్ళ మీద వీళ్ళ మీద 4 వీరోచితమైనటువంటి డైలాగులు కొట్టేసి 4 రోజులు మళ్ళీ కనబడకుండా పోతే నీ ప్యాకేజీ నీకు దక్కుతుందనేటటువంటి దురుద్దేశం తప్ప రాజకీయాల్ని సిన్సియర్గా చేయాలని కానీ, నిన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తల్ని నాయకుల్ని కానీ, నిన్ను నమ్ముకున్నటువంటి సామాజిక వర్గానికి కానీ ఏ రోజున వాళ్ళ గురించి ఆలోచించినటువంటి పాపాన పోలేదు. పవన్ కళ్యాణ్ వల్ల ఆయన కుటుంబానికి న్యాయం లేదు, ఆయన్ని నమ్ముకున్నటువంటి అమ్మాయిలకి న్యాయం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సూటిగా స్పష్టంగా చెప్పారు, ఒకళ్ళని పెళ్లి చేసుకుంటే భార్య అంటారు, నువ్వు వేసేటటువంటి చిల్లర వేషాలకి ఏమంటారు, నిన్ను తిట్టారు కాబట్టి నీ భార్యల్ని తిట్టినట్టు కాదు. వివాహ వ్యవస్థని, వివాహ బంధాన్ని హేళన చేస్తూ 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి హేళన చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి నీకు ఈ రోజున పెళ్ళాలు భార్యలు దీని అర్థం తెలుసా? పైగా చిరంజీవి గారిని ఎందుకు లాక్కొస్తున్నారు ఇందులోకి? నీ ప్యాకేజీ రాజకీయాల కోసం ఇవాళ నీ అన్న చిరంజీవిని కూడా